వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. దాంతో భీముడు నిర్విణ్ణుడైపోయాడు. అర్జునుడు తెల్లబోయాడు. ఆయన ఎప్పుడు ఏడవడు, చీటికి మాటికి ధర్మరాజు గారు ఏడవడు అందరిలాగా. ఇప్పుడు ఏడుపు మొహం పెట్టాడు. ధర్మరాజు ఎవరికైనా కష్టం వస్తే ఓదారుస్తాడు. ఓదార్చేవాడే ఇప్పుడు దుఃఖంలో పడిపోతే ఎలా? అందుకే సోదరులు కిక్కురు మనకుండా ఉండిపోయారు. ద్రౌపది మాట్లాడలేకపోయింది. అప్పుడు మహాత్ముడు గనక పురోహితుడు ధౌమ్యుడు లేచాడు. అందుకే ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక ఉత్తమ పురోహితుడు ఉండాలి. సరియైన పురోహితుడు తన యజమానికి, తన గురువుకి కష్టం వచ్చినప్పుడు కాపాడేవాడు, నేనున్నాను మీ వెంట అనేటటువంటి ఒక పురోహితుడు ఉండాలి. పూర్వం అందుకే ప్రతివాడికి ఒక కుల పురోహితుడు ఉండేవాడు అనమాట. ఆ పురోహితుల రుణం మనం తీర్చుకోలేము. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే మార్గంలో మనకి హితమును చేకూరుస్తారు కనుక అటువంటి వాడిని పురోహితుడు అన్నారు. ఈ మధ్యన ఎవడికో చేతకాక పురోహితుడు అంటే పురమునకు హితం కూర్చోవాడని ఒక కొత్త నిర్వచనం పెట్టాడు. పురమునకు హితం కాదు, పురానికి నగరానికి. పురహ అంటే వెళ్ళే మార్గంలో మనం ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఆ మార్గంలో కష్టం లేకుండా కాపాడేవాడు అని అర్థం. ఇది పురము కాదు, పురస్తాత్ ముందు మార్గం. పురహ అనే శబ్దం మనకు అర్థం ఏంటి? ముందు మార్గం. వీడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాడు. ఆ వెళ్ళేలోపు దారిలో ఏమైనా ఇబ్బంది రాకుండా కాపాడితే అతన్ని పురోహితుడు అన్నారు. ఎప్పుడైనా అంతే, భవిష్యత్తులో ఇతనికి కష్టము లేకుండా తన మంత్రశక్తితో, తన జపశక్తితో, తన యొక్క అనుగ్రహముతో వీడిని అనుగ్రహించి కాపాడితే వాడిని పురోహితుడు అన్నారు. అందుకే అటువంటి పురోహితులకి ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరించేవారు పూర్వకాలంలో పరమభక్తితో. ధౌమ్యుడు మహానుభావుడు, తపస్యాలి. ఆయన లేచాడు, ధర్మరాజాదుల్ని ఓదార్చాడు. ధర్మరాజా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఇలా బేల కాకు, కన్నీళ్లు పెట్టుకోకు. నువ్వు ఎటువంటి వాడివి? ధర్మ నిరూపకత్వమున ధైర్యమునన్ మహనీయ వృత్తి సత్కర్మ విధిజ్ఞతన్ చతురతా మహిమల్ దృఢబుద్ధి ఎవ్వరు ధర్మజుపాటికారనగా ధాత్రి ప్రసిద్ధుడవైన ఇట్టి నీ పేర్మికి నీడే దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయన్. దుర్దశల పెళ్ళునకు దొరపిల్లుటారయన్. ధర్మరాజా, ఎవరికైనా సందేహం వస్తే ఆ సందేహం తీర్చి ఇదే ధర్మము, ఇది అధర్మము అని నిరూపించే మహానుభావుడివి నువ్వు. ఇటువంటి ధైర్యవంతుడు లేడు అని జగత్ ప్రసిద్ధికెక్కిన వాడివి నీవు. కళ్ళ ఎదురుగుండా భార్య చీరలాగుతున్నా తొందరపడకుండా, స్పందించకుండా ఆత్మబలంతో నిలబడిన మహనీయమూర్తివి నువ్వు. సత్కర్మలు చెయ్యడంలో, ఆ సత్కర్మలు కూడా ఎలా చెయ్యాలో గ్రహించి చెయ్యడంలో నిన్ను మించినవాడు లేడు అని ప్రసిద్ధికెక్కిన వాడివి నువ్వు. మంచి తెలివితేటలతో ఆలోచించి ఏ పనినైనా చేసి తద్వారా ఆ పనిలో ఫలితాన్ని రాబట్టేవాడివి నువ్వు. దృఢబుద్ధి కలిగిన వాడివి నువ్వు. ఇన్ని రంగములలో ధర్మరాజు గారికి సాటి ఈ చరాచర జగత్తులో ఎవ్వరూ లేరు అని అందరూ నిన్ను పొగుడుతారు. అలా ప్రసిద్ధికెక్కిన మహానుభావుడివి నువ్వు. నువ్వు ఇవాళ ఏవో కష్టాలు వచ్చాయని ఆ దుర్దశలకి బాధపడతావా? వద్దు నాయన, బాధపడకు. కష్టం వస్తుంది. కష్టం మనిషికి కాకపోతే ఎవరికి వస్తుంది? మనిషికి కాక అడవిలో మ్రానుకు రాదు. చెట్లకి కష్టాలు వస్తాయి, వాటికి వస్తాయి. కానీ ఆ కష్టాలు వేరు, నీ కష్టాలు వేరు. మనుషులకి సహజమైన కష్టాలు వస్తాయి. దేవతలు కూడా పూర్వం కష్టాలు పాలయ్యారు. కాలం కలిసిరాక దేవతలు అజ్ఞాతవాసం చేశారు. అది నీకు తెలుసు, అయినా మళ్ళీ చెబుతున్నాను. దేవతలు కూడా కాలము కలసి వచ్చేదాకా అజ్ఞాతవాసం చేసి తమకి సమయం రాగానే విజృంభించారు. నిషధాద్రియంద నిమిషపతి ప్రచ్ఛన్న రూపమున సంచరించుటయును. పూర్వం ఇంద్రుడు, నహుష చక్రవర్తి ఇంద్రుడైనప్పుడు వృత్రాసురుణ్ణి చంపిన మహాపాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భయపడి నిషధ పర్వతం మీద దాక్కున్నాడు. ఎన్నాళ్ళు? 100 ఏళ్ళు. 100 సంవత్సరాల కాలం నిషధ పర్వతంలోకి చేరి ఆ పర్వతంలో పెద్ద చెరువు ఉంటే ఆ చెరువులో తామర తూడులో దాక్కున్నాడు. 100 ఏళ్ళు ఆయన అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడు భ్రష్టుడయ్యాక మళ్ళీ యజ్ఞం చేసి పాప విముక్తి పొంది తిరిగి ఇంద్రుడయ్యాడు. ఆయన మాత్రం 100 ఏళ్ళు సూక్ష్మరూపంతో తామరతూడులో దాక్కోలేదా? ధేను శరీర విలీనుడై మార్తాండుండజ్ఞాతవాసం బుసలు పుటయును. పూర్వం
సూర్యభగవానుడు భార్యాశాపానికి గురయ్యాడు. భార్య తిట్టింది. దాంతో శాపగ్రస్తుడై ధేను శరీర విలీనుడై ఎక్కడుంది పెద్ద గొడవ. ఆవులో దాక్కున్నాడు ఆయన కొంతకాలం పాటు. భూలోకానికి వచ్చి భూలోకంలో నందిని అనే పేరుతోటి వశిష్ఠ మహర్షికి ఒక ఆవు ఉంది. ఆ ఆవు శరీరంలో రహస్యంగా దాక్కున్నాడు. ఒకరోజు 2 రోజులు కాదు, ఆయన 1000 ఏళ్ళు ఆవు శరీరంలో దాక్కున్నాడు. ఆ 1000 ఏళ్ళు సూర్యుడు భార్యా శాపానికి గురై దాక్కుంటే అయ్యో సూర్యుడు లేడని అంతకాలం అగస్త్య మహర్షిని సూర్యుడిగా పెట్టాడు బ్రహ్మదేవుడు. ఈయన వచ్చేదాకా అగస్త్యుడు కొంతకాలం సూర్యుడి పోస్టులో ఉన్నాడు. అది కూడా ఒక పదవేశం అండి. సూర్యుడు తప్పుకుంటే అందులో ఇంకోటి ఎవడో పెట్టేస్తాడు బ్రహ్మదేవుడు. ఈ సృష్టిలో ఒకడు లేకపోతే పనేం ఆగదు. ఇంకొకటి ఎవడో అందులో ఉద్యోగంలో పెడతారు. ఎవరినో హెచ్ఎం చచ్చిపోయాడు అనుకోండి, వెంటనే అక్కడ హెచ్ఎం లేడని పిచ్చెక్కిపోరు ఎవరో, ఇంకో కొత్త వాడిని పెడతారు. వాళ్ళు లేకపోతే ఏమైనా స్కూల్ ఆగుతుందా, లేకపోతే రోజులు ఆగుతాయా? ఆ విధంగానే అగస్త్యుడిని 1000 ఏళ్ళు అక్కడ పెట్టాట బ్రహ్మదేవుడు. ఆ 1000 ఏళ్ళు అయ్యాక మళ్ళీ ఆవు శరీరంలోంచి బయటకు వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుని సూర్యభగవానుడు తిరిగి తన పీఠాన్ని అధిరోహించాడు. సూర్యుడు మాత్రం కాలం కలిసిరాక అంత గోపతి శరీరంలో దాక్కోలేదా? ఇక మహానుభావుడైన ఇంద్రుడికి పుత్రుడైన జయంతుడు కొంతకాలం శాపగ్రస్తుడై కాకి రూపంలో చిత్రకూట పర్వతం మీద దాక్కోలేదా? ఎంతోమంది మహానుభావులు పూర్వకాలంలో కాలం కలిసిరాక రకరకాల రూపాల్లో దాక్కున్నారు. వాళ్ళు కష్టాలు పొందారు. సమయం వచ్చింది, మళ్ళీ కష్టాల్లోంచి బయటకు వచ్చారు, విజృంభించారు. పూర్వం కంటే కొత్త కీర్తిని పొందారు, గొప్ప కీర్తిని పొందారు. నీకు కూడా ఆ రోజులు వస్తాయి. కాబట్టి ఆ రోజులు వచ్చేదాకా, కాలం కలిసి వచ్చేదాకా నువ్వు దుఃఖం పొందకు, ఆత్మధైర్యంతో ఉండు. దుఃఖించేవాడికి రోగాలు వస్తాయి, దుఃఖించేవాడికి ఇంకా ఇంకా కష్టాలు పెరిగిపోతూనే ఉంటాయి. దుఃఖాన్ని దిగమింగుకున్నవాడు ధైర్యవంతుడు అనగానే ధర్మరాజు గారు అమ్మాయాన్ని కాస్త తేరుకున్నాడు. అందుకని పురోహితుడు ఉండాలన్నారు. ఇప్పుడు భీముడు మళ్ళీ లేచాడు. అన్నయ్య గారు కొంచెం తేరుకోగానే అన్నయ్య చేతులు పట్టుకుని, అన్నయ్య అసలు ఈ కష్టాలు నువ్వు చేతులారా తెచ్చుకున్నావు కానీ ఇంకొకటి ఎవడో ఇచ్చినవి కాదు. ఆనాడు నువ్వు అని ఉంటే ఇవాళ ఈ కష్టాలు రావు. భవదాజ్ఞా దృఢబంధ సంయమిత శుంభద్వేగమైగాక నాడవలీలల్ మన అర్జున ద్వీపము, నాడవలీలల్ మన అర్జున ద్వీపము క్రోధావేశ దుర్దాంత దర్ప విలాసోద్భట భంగి నేపడరి కౌరవ్యాంబుజ శ్రేణి చిక్కువడల్ చేయదే ఒక్క వ్రేల్మిడిన నీకు ఆనందమిత్వంగా. నీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. నువ్వు ఆనాడు కౌరవ సభలో మమ్మల్ని కదలొద్దు అని చూపులతో ఆజ్ఞాపించావు. అలా ఆజ్ఞాపించకుండా ఊరుకునుంటే ఈ అర్జునుడు ఆ రోజే కౌరవుల్ని నాశనం చేసి నీ సామ్రాజ్యం నీకు ఇచ్చేవాడు. కౌరవులు తామర పువ్వులు, కౌరవులంతా తామర పువ్వులు లాంటి వాళ్ళు, అంటే అంత అల్పమైన వాళ్ళు అని చెప్పడం అనమాట. తామర కాడలు ఎంత ఉంటాయి? అల్పంగా ఉంటాయి. ఈ కౌరవులు అనేటటువంటి తామర తూడులను మన అర్జునుడు అనేటటువంటి ఏనుగు తొండంతో తెంపి అవతల పారేసేది. ఓ చోట తామర పూలు కొలనుందండి, అందులోకి ఏనుగు అడుగు పెడితే ఏం చేస్తుంది? పట్ట 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 తొండంతో ఆ తామర పువ్వుల్ని కాడల్ని పట్టి పీకి నేల మీద వేసి తొక్కేస్తుంది, కాళ్ళతోటి పచ్చడి చేస్తుంది. తామర కాడ ఏనుక్కెంత? అర్జునుడు నీ ఆజ్ఞ అనే ఒక అంకుశం అతన్ని ఆపడం వల్ల ఈ అర్జునుడనే ఏనుగు కౌరవులనే తామర పువ్వులను ఆనాడు తుక్కు చేయలేదు. లేకపోతే ఆనాడే కౌరవులందరినీ సభలోనే గాంధీవి తన గాంధీవ చండ విముక్త భల్లౌఘములతో వివిధాస్త్ర శస్త్రాలతో నాశనం చేసేసేవాడు. దాంతో కౌరవులు తెచ్చేవారు, మన రాజ్యం మనకు వచ్చేది, మనకు అరణ్యాస అజ్ఞాతవాసాల గొడవ తగ్గేది. ఈ గొడవ మనకు ఉండేది కాదు. సరే అయ్యింది, ఏదో అయ్యింది, నువ్వు ఆజ్ఞాపించావు, మేము ఆగిపోయాం. ఇప్పుడు ఇంకా భయపడవలసిన అవసరం లేదు. మనకి దైవానుగ్రహం ఉన్నది. మనందరం ఈ ఏడాది అజ్ఞాతవాసం చేస్తాం, అందులోంచి బయటపడతాం. మనకి దైవానుగ్రహం వల్ల సంపదలు వస్తాయని. కానీ ఇప్పుడు ధర్మరాజు గారు తెలివి పొందాడు, అంటే ఉత్సాహం పొందాడు. చాలు చాలు, ఏదో తాత్కాలికంగా కాస్త మనస్సుకి ఉద్వేగం కలిగింది తమ్ముడు అని వాళ్ళని మళ్ళీ మరల్చి, ఇప్పుడు అరణ్యవాసం అంటే అంత తేలిక కాదు. ఈ బ్రాహ్మణోత్తములందరినీ ముందు పంపించేయండి అని పంపేశాడు. వాళ్ళందరూ ఉండగా మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఎంత కాదనుకున్నా రహస్యంగా ఉండే మాటలు 10,000 మందితో చర్చిస్తే ఇందులో ఒక్కడైనా దాన్ని బయటికి తీసుకెళ్ళడం
అందుకని అందరినీ ఎవరిదాన్ని వాడు పంపించేసి ఆత్మీయుల్ని మాత్రం అట్టి పెట్టాడు. అంటే వాళ్ళ నోట్లో నువ్వు గింజ కూడా నానుతుంది, అంత గొప్పవాడు అనమాట. వాళ్ళు ఎవరెవరు? సారథులు, ద్రౌపది యొక్క అంతఃపుర పరిచారికా గణం, కుల పురోహితుడు ధౌమ్యుడు, వీళ్ళు మాత్రం ఉన్నారు. మిగతా వాళ్ళని పంపేసి ఇప్పుడు మనం ఈ ఏడాది రహస్యంగా దాక్కోవాలి కదా, ఎక్కడ దాక్కుందాం? నాకైతే పాంచాల దేశం, మత్స్య దేశం, ఇలాంటి కొన్ని దేశాలు కనపడుతున్నాయి. ద్వారక ఇవన్నీ కూడా సంపన్న దేశాలే. కాకపోతే పాంచాల దేశంలో ఉంటే ద్రుపదరాజు మనకి మామగారు కనుక కౌరవులు మనల్ని పట్టేసుకోవచ్చు. పోనీ హస్తినాపురానికి వెళదామంటే అది మరీ ప్రమాదం. ద్వారకకి మాట వరుసకు కూడా వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళామంటే ఖచ్చితంగా పట్టుకుంటారు వాళ్ళు. ఇంకా ఎటు చూసినా మనకు అత్యంత ఆత్మీయుడు విరాటరాజు గారు. మత్స్యదేశానికి అధిపతి అయిన విరాటుడు మనమంటే చాలా పక్షపాతం కలిగినవాడు. పొరపాటున మనం ఎవరో ఆచూకీ తెలిసినా బయట పెట్టడు. ఎలాగో మనం బయటపడం, ఒకవేళ పొరపాటున బయటపడితే మనల్ని బయట పెట్టకుండా ఉండేవాడు కావాలి. ఇక రెండవది, మనల్ని పోషించేవాడు డబ్బున్నవాడు కూడా అయి ఉండాలి. డబ్బు లేనివాడి మీద పడి పేదవాడి మీద పడి వాడే పోషించుకోలేకపోతే, ఏమండి మీ ఇల్లు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు తిండి తినకపోయినా పర్వాలేదు, నాకు పెట్టండి అంటే ఎలా కుదురుతుంది? మన భీమసేనుణ్ణి మనల్ని పోషించేవాడికి పాడి పంట సమృద్ధిగా ఉండాలి. ఆ ప్రత్యేకంగా భీముడు ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి వేళ కింద భోజనం పడాలి. భోజనం పెట్టకపోతే భీముడు ఏం పని చేస్తాడు? హుషారుగా ఉండడు. అందువల్ల సంపద ఉండాలి. మత్స్యరాజు గారికి గోసంపద ఉన్నది, పొలాలు బాగా పండుతాయి, ధర్మాత్ముడు, పన్నులు బాగా వసూలవుతున్నాయి, ఆయనకి ఆదాయం మిగులుతోంది కానీ ఓవర్ డ్రాఫ్ట్ లేదు, మిగలడం తప్ప తగలడం లేదు. కాబట్టి ఆయన దగ్గర ఉందాం, ధర్మాత్ముడు ఆయన అని నాకు అనిపిస్తోంది. చివరికి ఎక్కడ ఉందామో మీరే తేల్చుదురు కానీ అక్కడికి వెళ్ళాక మనం ఎవరెవరో ఎలా మెలగాలి, ఏ రూపములతో అక్కడ మనం అజ్ఞాతవాసం చెయ్యాలి అనగానే ముందు అర్జునుడు లేచి, మహానుభావుడివి, సర్వం సహా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాడివి, సింహాసనం మీద కూర్చోవడం తప్ప ఎవరికి పనిచేసి ఎరిగిన వాడివి కాదు, అటువంటి మహనీయమూర్తివి, ధర్మమూర్తివి, నువ్వు ఎవరిని కొలిచి ఎలా సేవిస్తావా అని నాకు బెంగగా ఉన్నది. నీ వంటి మహానుభావుడు, పరమపూజ్యుడు, చక్రవర్తి ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి పరిచారకుడై సేవ చేసి ఎలా మెప్పిస్తాడో, భగవంతుడు ఎంత దుస్థితి నీకు కలిగిస్తాడు అనుకోలేదు అని కన్నీడు పెట్టుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆయన వెంటనే అనాదర మందస్మితుడయ్యాట. అంటే లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. ఎందుకని? ఈయన కూడా ఏడ్చాడు అనుకో, అవును తమ్ముడు చక్రవర్తిని, నాకు ఇలా వచ్చింది అంటే అక్కడ నుంచి ఏడుపు సీన్ మొదలవుతుంది. పూర్వం ఏడుపు సీన్లో నుండే హరిశ్చంద్రలో, అలా మళ్ళీ ఇప్పుడు మొదలైతే ఎలాగా? అందుకని ఇప్పుడు ధైర్యం చెప్పాలి. వద్దు నాయన దాని జోలికళ్ళకు అని దాన్ని కాస్త నిర్లక్ష్యం చేసి పక్కకి తోసేసి, ఆ మాత్రం సేవ చేయటం నాకు వచ్చు, సేవ చేయించుకోవడమే కాక నా తండ్రి ధర్మమూర్తి నన్ను అనేక రంగాలలో తీర్చిదిద్దాడు. నాకు శ్రౌత విద్యలు వచ్చు, స్మార్త విద్యలు వచ్చు. అంటే వేద పండితుడిని నేను, స్మార్తము నేర్చుకున్నవాడిని. ఈ రెండింటితో నేను కూడా బతుకుతాను. సన్యాసి వేషం వేసుకుంటాను. సన్యాసులకి మధ్య మధ్యలో పాచికలాడడం అనే విద్య కూడా రావాలట. అది పూర్వకాలంలో అదొక నియమం అనమాట. ఈ విధమైన పాచికలు అనేవి కూడా నేర్చుకుని పాచికలతో సరదాగా వినోదిస్తూ జోదం ఆడడం వల్ల ఎంత నష్టమో విరాటరాజు గారికి చెబుతాను. మళ్ళీ ఇది మాత్రం మండలేదైనా, నేను సరదాగా జోదము ఆడతాను, పాత వాసన పోతుందా? అందుకని మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎవడి వృత్తి వాడిదనమాట. పాఠాలు చెప్పడానికి అలవాటు పడిన మేస్టారు రిటైర్ అయిపోయాక ఎక్కడన్నా ఖాళీగా కూర్చుంటే నలుగురిని కూర్చోబెట్టి మళ్ళీ పాఠం చెప్పేస్తాడు. ఉపన్యాసం చెప్పేవాడు ఎక్కడున్నా ఉపన్యాసం చెబుతాడు, విమానంలో కూడా ఉపన్యాసం చెబుతాడు.